ఎంజాయ్ చేయరా. అక్కడ పిల్లలు చదువుకుంటున్నారు. ఏంటి ఏంటా లుక్? మర్చిపోయాను, నీకు డబ్బులు కావాలి కదా. వెయిట్ వెయిట్ వెయిట్. ఏదో టేక్ టేక్ తీసుకో 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 తీసుకో. ఎలా సంపాదిస్తున్నావు కూడా చెప్పలేని ఆ డబ్బు మాకు అవసరం లేదు. తాగడం అయితే తిందుగానిరా. కూరేంటమ్మా? పచ్చడి సాంబారు. అబ్బా, పప్పులు పచ్చళ్ళు తినడానికే నీ కంటిని ఎలా కనిపిస్తున్నానే? ఏ సంపాదన లేని ఇంట్లో కారం కూడా అమృతమే. అది మీకు మీకు అయినా నేను మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాను. కానీ మీరు రారా అంతే, మీ రాత అంతే. అవును, నా బంగారం గారు ఎక్కడా? అమ్మా టీను, టీను. వచ్చావా తల్లి? దోమ్మ బంగారం దో రామ్మా, రా. నేను వస్తున్నానమ్మా. ఏంటిదేమండి బంగారం? రా, నీకోసం బిర్యానీ తెచ్చానమ్మా. రా, ఇద్దరం కలిసి కూర్చొని తిందాం. దా దా దా. నేను తిన్నాను నాన్న. ఏంటి? మీ అమ్మ పెట్టే పచ్చడి మెతుకులతో కడుపు నింపేసుకున్నా. నీ ఆరోగ్యం ఏమైపోవాలి బంగారం? రా రా రామ్మా, కూర్చో కూర్చో. నేను చదువుకోవాలి నాన్న. నీకెందుకమ్మా చదువు? రామ్మా. నువ్విచ్చే ఆస్తులు లేకపోయినా రేపు వాళ్ళని బతికించేది అదే. చదువుకోనివ్వు. బంగారం, నీకు చదువు సంజయ్ ఏం వద్దు. నువ్వు పెద్ద కోటీశ్వరాలు అయిపోతావు. నువ్వు కోటీశ్వరాలు అయితే నేను కోటీశ్వరాలు నాడని. కోటీశ్వరాలివి నువ్వు, కోటీశ్వరాలివి నేను కోటీశ్వరాలి నానని. రాను రాను మీ నాన్న చూస్తుంటే భయం వేస్తుందమ్మా. ఏం చేస్తున్నాడో తెలియడం లేదు, కానీ వేలకు వేలు డబ్బులుంటున్నాయి. ఎప్పుడు చూడు 500, 2000 నోటు తప్ప మరొకటి కనిపించడం లేదు. సరేలేమ్మా, నాన్నతో నేను మాట్లాడతాను. రేపు డాక్టర్ గారు రమ్మన్నారు. ట్రీట్మెంట్ మొదలయ్యాక నా గొంతు మోగిపోతుంది. అప్పుడు నాన్నతో ఏం మాట్లాడాలన్నా మాట్లాడలేను. ఉదయాన్నే వెళ్ళి మాట్లాడదామా అంటే నాన్న లేవుడు. ఏం చేయాలి? నాన్నతో ఎలా మాట్లాడాలి? నమస్కారం స్వామి, రండి. ఏమైంది స్వామి? ఏమైంది స్వామీజీ? లోపలికి పదండి. రాలేను బాలిక,
ఇంత దూరం వచ్చి అదేంటి స్వామి అలా అంటారు? ఈ ఇంటిలో శాంతి జరిపించాలని అన్నావు. నేను శాంతి జరిపించాల్సింది ఈ ఇంటికి కాదు, మరి ఆత్మకి. ఆత్మేంటి స్వామి? ఒక ఆత్మ ఘోష, ఒక ఆడదాని ఏడుపు నా చెవులకు వినిపిస్తున్నాయి. నిత్యం పూజలు వ్రతాలు చేసే నా ఇంట్లో ఆత్మ ఉండడమేంటి? నా మాటనే శంకిస్తున్నావా బాలిక? శాంతి పూజ చేయిస్తారనుకుంటే ఏంటి శివజ్ఞీనా? ఆత్మశాంతి చేయకుండా ఈ గృహశాంతి చేయడం కుదరదు బాలక. అలాంటి అవకాశమే లేదు స్వామీజీ. నా ఇంట ఆత్మ సంచరించడం జరిగే పనేనా? ఆత్మ ఈ ఇంటిదే అయినప్పుడు, ఈ ఇంటితో అనుబంధం ఉన్నప్పుడు ఎన్ని పూజలు చేసినా దాని స్థానంలో అది ఉంటుంది. క్షమించాలి, నాకు మీ మాటలు నమ్మబుద్ధి కావడం లేదు. ఓ ఆత్మను రప్పిస్తాను, నమ్ముతారా? రప్పించమని శివజ్ఞి. నమ్ముతున్నాం కదా అని లేనిపోయినవన్నీ చెప్తే ఎలా? నీ నమ్మకం మోసం చెయ్యను బాలక. ఓ ఆత్మను రప్పించి నేనేంటో చూపిస్తాను. ఆత్మను రప్పించడానికి ముందుగా చక్రబంధనం సిద్ధం చేయాలి. ఎవరా బాలిక? ఆత్మ సంచారం నిషీదిలో నిశ్శబ్దంలో మాత్రమే జరుగుతుంది. జరినా, స్నేహాన్ని లోపలికి తీసుకెళ్ళు. వెళ్ళు స్నేహ. అలాగేనమ్మా. వెళ్ళు. దందుడి, నివాసి, నస్తుడియా, రాకంటనా, సందయి, నివాసి, సందయి, నివాసిని, కస్టుడియా, రాకంటనా. మీరందరూ వెళ్ళి చాటుగా నిలబడండి.
ఆత్మ అందరి ముందుకు రాదు. ఏకాంతంగా ఉన్నప్పుడే దాన్ని రప్పించడం సాధ్యం అవుతుంది. స్వామీజీ చెప్పినట్టే చేద్దాం, పదండి. నందయి, నివాసి, కస్తుడియా, రాకంటనా. నందయి, నివాసి, కస్తుడియా, రాకంటనా. నీ రోదన ఆపిరా, బయటికి రా. రా రా. అమ్మా, రా. రా, ముగ్గులో కూర్చో. నందయి, నివాసి, కస్టుడియా, రాకంటనా. ఎవరు నువ్వు? ఇంటికి యజమానిని. ఎందుకు ఏడుస్తున్నావు? నా కోడలి గొంతుని పూడ్ చేయాలని చూస్తున్నారు. నా కోడలి మాట బాగుంటుంది. పాట ఇంకా బాగుంటుంది. ఆ మాట పాట నాకిష్టం.
కానీ ఆ పాటని పాతేయాలని చూస్తున్నారు. అదే నా బాధ. అదేనా నీ ఏడుపుకి కారణం? అవును. అందుకేనా ఈ ఇంట్లో తిరుగుతున్నావు? చెప్పు. అవును. ఏం చేస్తే పోతావు? ఆ పాట బతకాలి. నా కోడలు ఈ ఇంట్లో ఎప్పటికీ ఇలాగే పాడాలి. నీ కోరిక తీరిస్తే వెళ్ళిపోతావా? ఆనందంగా వెళ్ళిపోతా. ఇక్కడ నీ కోరిక తీర్చే వాళ్ళు ఎవరున్నారు? నా బిడ్డున్నాడు. ఈ అమ్మ మాట వాడు కాదనడు. ఈ అమ్మ కోసం వాడు ఏదైనా చేస్తాడు. నీకు నమ్మకం ఉందిగా? మరి వెళ్ళిపోతావా? పో. కస్తుడియా రాకంటనా? ఓం భీం హ్రీం క్లీం కస్తుడియా రాకంటనా? పో. నీ పాట అంటే అమ్మకు అంత ఇష్టమా? అమ్మ బాధపడకూడదు. ఎలా ఉంది మేడం నా పర్ఫార్మెన్స్? బాగుంది. చెప్పాను కదా మేడం, ఒక్కసారి రంగంలోకి దిగానంటే తింపిన వాళ్లే ఆశ్చర్యపోతారని. అంతా బానే ఉంది. ఈ అభినయాన్ని ఇక్కడితో వదిలే. నీతో పాటే తీసుకెళ్ళి ఇంకెక్కడా ప్రదర్శించుకో. లేదు 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 మేడం, మీరు నన్ను నమ్మాలి. నేనెవ్వర్ని నమ్మను. నాకు రిస్క్ అవుతారంటే ఎవ్వర్ని వదలను. ఇక్కడ జరిగింది ఇక్కడే మర్చిపోతే నీకే మంచిది, లేదంటే నీకే రిస్క్. ఏంటి మేడం వార్నింగ్ ఇస్తున్నారా? వాస్తవం చెప్తున్నాను. నా అవసరానికి నేను తీసుకొచ్చాను కదా అని రేపు నీ అవసరానికి నన్ను వాడుకోవాలన్న ఆలోచన రావచ్చు. మరీ ఇబ్బందుల్లో ఉంటే రాకుండా ఉంటుందా మేడం? మీరు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి ముందే కనిపెట్టారు. మీరు నన్ను అప్పుడప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మరి అందుకే చెప్పాను అలాంటి ఆలోచన నీకు రాకూడదు అని. వచ్చిందా నిన్ను చూసుకోవడానికి నువ్వే ఉండవు. ఆడది సాత్వికంగా మాట్లాడుతుంది, చేతిలో రుద్రాక్షమాల ధరించి ఉంది అని నన్ను ఈ కోణంలో మాత్రమే చూడకు. నీలా ఆలోచిస్తేనే నీలాంటి ముగ్గురిని శివైకం చేసేశాను. అలాంటి యోగం నీకు కావాలంటే నీ నోరు బయట తెరు, లేదా జరిగింది మర్చిపో.